సంవత్సరాలు ప్రజల సొమ్మున చేసి ప్రజలను ఫూల్స్ చేసిన చంద్రశేఖరరావు గారికి అబద్ధపు హామీలు మోసపూరితమైనటువంటి ప్రకటనలతో తప్పుడు ప్రచారాలు చేసి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఏప్రిల్ 1 సందర్భంగా ఫూల్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తారు. చంద్రశేఖరరావు గారు పార్టీలు మారుతున్నటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి నిన్న మొన్న 2-3 సందర్భాల్లో మాట్లాడారు. ఈ కుక్కలను తీసుకొని ఈ నక్కలను తీసుకొని మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని మీరేదో రాజకీయం చేద్దామనుకుంటే మీరు చేసేది చిల్లర రాజకీయం. నేను చేయాలనుకుంటే రాజకీయం చేస్తాను, కానీ నేను ప్రజల కోసం కొట్లాడుతున్నాను అని చంద్రశేఖరరావు గారు మాట్లాడారు. ఈ మాట వింటే దయ్యాలు వేదాలు వాళ్ళు చెప్తారు. ఈ నక్కలు కుక్కలను మీరు చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలని పార్టీలు ఫిరాయింపజేసిన దానికి ఆద్యుడే మీరు. ఈ పక్కన కేకే కూర్చోబెట్టుకొని, ఈ పక్కన ఇంకెవరిని నల్లసాని శ్రీనివాసుని కూర్చోబెట్టుకొని, ఆ పక్కన గడియం వీఆర్ని కూర్చోబెట్టుకొని రఘునందన్ వీళ్ళ పక్కన చెప్తున్నాడు మీకు కేసీఆర్. 2013లో చెప్పిండు రఘునందన్. కావాలంటే మీకు వీడియో పంపిస్తాను. నేటి ఫిరాయింపుదారులే రేపటి ఫిరంగులై పేలుతారు అని రఘునందన్ గారు ఇవాళ చెప్పాడు. 10 ఏళ్ళ కింద చెప్పింది. ఇవాళ నీకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు రకరకాల మాటలు మాట్లాడుతుంది. ఈ సమాజం నేను క్షమించదు. అట్ ద సేమ్ టైం ఆయన 10 ఏళ్లలో చేసిన తప్పుల్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజులకు చేసే కార్యక్రమం మొదలుపెట్టి ఇది కాంగ్రెస్ పార్టీ కూడా మంచిది కాదు. కాబట్టి ఇద్దరికి నేను చేసేటువంటి అప్పీల్, అది బీఆర్ఎస్కి ఇది కాంగ్రెస్ ప్రజలకు నేను చేసేటువంటి అప్పీల్, ప్రజలు ఓట్లేసి గెలిపించేటువంటి వ్యక్తుల్ని ఆయా పార్టీలలోనే కొనసాగించేలా చూడండి. తప్పుడు విధానాల ద్వారా ఎమ్మెల్యేల కొనుగోలు, ఎంపీల కొనుగోలు కార్యక్రమాలు చేసి ప్రజాస్వామ్యాన్ని పర్యవేక్షించదని నేను ఈ సందర్భంగా 2 పార్టీలు